2018 కంటే పెరిగిన ఓటర్లు దాదాపు 3%. మరి పెరిగిన ఓటర్ దాదాపు యువతే. అందులో మహిళా ఓటర్లది మెజారిటీ స్థానమే. మరి గ్రేటర్లో అటు జిల్లాల్లో పెరిగిన ఓటర్ ఎవరికి మొగ్గు చూపే ఛాన్స్ ఉంది? ఏ జిల్లాలో అత్యధికంగా ఓటర్ల లిస్ట్ పెరిగింది? ఏ జిల్లాలో అత్యల్పం? అక్కడ ఏ పార్టీకి పెరిగిన ఓటర్ మద్దతు తెలిపే అవకాశం ఎక్కువగా ఉంది? అన్ని దానిపై ఇప్పుడు పార్టీలు డీప్ డిస్కషన్ చేస్తున్నాయట. అందుకు తగ్గట్టే పెరిగిన ఓటర్ను ప్రసన్నం చేసుకునేందుకు పథక రచన కూడా చేస్తున్నాయట. మరి కొత్త ఓటు ఎవరికి చేటు కానుంది? ఈసారి గెలుపెవరిది? హ్యాట్రిక్ కొడతామన్న బీఆర్ఎస్ దా? గ్యారంటీ పథకాలు అనౌన్స్ చేసిన కాంగ్రెస్ కా? అంచనాలు తల్లకిందులు చేస్తామంటోన్న బీజేపీదా? మూడు ప్రధాన పార్టీల మధ్య ఎలక్షన్ వార్ మరింత వేడెక్కింది. రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. ప్రధాన పార్టీల ఫోకస్ అంతా ఇప్పుడు తెలంగాణ మీదే ఉంది. సంక్షేమ పథకాలతో, అభివృద్ధి నినాదాలతో ప్రధాన పార్టీలు ఎలక్షన్ సైరన్ మోగించాయి. మరి ఓటర్ నాడి ఎలా ఉంది? ఈసీ రిలీజ్ చేసిన ఓటర్ల లిస్టులో పెరిగిన ఓటర్ల చాయిస్ ఎలా ఉండబోతోంది? మైనార్టీలు పెరిగారా? సెటిలర్ల ఓటర్లు డబుల్ అయ్యాయా? ఏ వర్గం పెరిగితే ఏ పార్టీకి అనుకూలం, ఏ నేతకు వ్యతిరేకమన్న దానిపై ఇప్పుడు బిగ్ డిబేట్ జరుగుతోంది. మరి గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఓటర్లు ఎంతమంది పెరిగారు? ఎక్కడ పెరిగారు? ఎందుకు పెరిగారు? ఎస్, గతం కంటే ఓటర్లు తెలంగాణలో పెరిగారు. మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో 1,58,71,493 మంది పురుషులు, 1,58,43,339 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 8.11 లక్షల మంది 18 నుంచి 19 ఏళ్ల వయసున్న యూత్ ఓటర్లున్నారు. సర్వీస్ ఓటర్లు 15,338 మంది కాగా థర్డ్ జెండర్లు 2,557. 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 43,943 మంది. దివ్యాంగ ఓటర్లు 5,06,493 మంది ఉన్నట్లు ఈసీ తెలిపింది. కొత్త జాబితాలో 6.10 లక్షల మంది మరణించిన ఓటర్లను తొలగించారు. ఒక ఇంట్లో 6 కంటే ఎక్కువ మందున్న 7.66 లక్షల కుటుంబాల వివరాలను ఎన్నికల సిబ్బంది స్వయంగా వెళ్లి తనిఖీ చేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రచురించిన ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్ల కంటే అదనంగా 5.8% పెరిగిందని ఈసీ తెలిపింది. లింగ నిష్పత్తి గతంలో 992 ఉండగా ప్రస్తుత జాబితాతో 998కి చేరింది. 18-19 ఏండ్ల వయసున్న వారి లింగ నిష్పత్తి 707 నుంచి 743కు పెరిగింది. ఓటరు జాబితా ప్రక్షాళన చేసేందుకు 2 ఏళ్ల పాటు ఈసీ శ్రమించింది. ప్రక్షాళనలో 14,24,694 సవరణలు జరగ్గా 4,15,824 మంది ఓటర్లు తమ చిరునామాలు మార్చుకున్నారని, 3,94,968 మంది ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పోలింగ్ స్టేషన్ కు, 64,661 మంది ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారినట్లు ఈసీ తెలిపింది. ఓటర్ల జాబితాలో శేర్లింగంపల్లి అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా నిలిచింది. ఈ నియోజకవర్గంలో 6.98 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువ ఓటర్లున్న నియోజకవర్గం భద్రాచలం. ఇక్కడ ఓటర్ల సంఖ్య 1,46,016. 2018తో పోల్చితే ప్రస్తుతం పురుష, స్త్రీ ఓటర్ల మధ్య అంతరం గణనీయంగా తగ్గింది. 2018లో పురుష ఓటర్లు 1,41,56,182 మంది ఉండగా స్త్రీలు 1,39,05,811 మంది ఉన్నారు. ఇద్దరి మధ్య 2,50,371 ఓట్ల అంతరం ఉండగా తాజా జాబితా ప్రకారం అంతరం 28,184 మాత్రమే. సాధారణంగా 5 ఏళ్ల తర్వాత జనాభా పెరిగి ఓటర్ల సంఖ్య పెరగడం సహజం. కానీ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ ఓట్ల సంఖ్య 5 ఏళ్లలో తగ్గింది. 2018లో 2,691 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉండగా ఆ సంఖ్య 2,557కు తగ్గింది. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో సగటున నిమిషానికి ఒక కొత్త ఓటర్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. ఈ 5 ఏళ్లలో పెరిగిన ఓటర్ల సంఖ్య 36,52,705.
ఈ లెక్కన ప్రతి ఏడాదికి కొత్త ఓటర్లు 7,30,541 పెరిగారు. ఈసీ లెక్కల ప్రకారం తాజా ఓటర్ల లిస్టులో ఎక్కువ శాతం పెరిగింది గ్రేటర్ హైదరాబాద్లోనే. మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 91,83,930 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. గత జనవరి 5న సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం 89,186 మంది కాగా, ప్రస్తుతం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల తుది జాబితాలో 91,83,940 మందికి పెరిగారు. ఇందులో కొత్తగా 2,83,744 మంది చేరారు. తుది జాబితాను చూస్తే హైదరాబాద్ జిల్లాలో 44,42,458 మంది ఓటర్లకు గాను పురుషులు 22,79,581, మహిళలు 21,62,577 మంది ఉన్నారు. గ్రేటర్ పరిధిలోకొచ్చే మేడ్చల్ జిల్లాలోని 4 సెగ్మెంట్లలో మొత్తం 20,95,785 మంది ఓటర్లకు గాను పురుషులు 10,88,179, మహిళలు 10,07,287, ఇతరులు 319. ఇక రంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో మొత్తం 26,45,687 ఓట్లకు గాను పురుషులు 13,78,956, మహిళలు 12,65,848, ఇతరులు 378 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గ్రేటర్లో ఈ తీరుగా ఓటర్లు పెరగడానికి కారణం హైదరాబాద్ ఉపాధికి, విద్యకు డెస్టినేషన్ పాయింట్గా ఉంది. అంతేకాదు, సెటిలర్స్ ఓట్లు కూడా హైదరాబాద్లో విపరీతంగా పెరిగాయి. కారణం ఏపీలో ఓటు హక్కు కలిగి ఉండి తెలంగాణలోనూ ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లు దాదాపు 8 నుంచి 10 లక్షల మంది దాకా ఉండొచ్చని అంచనా. వీరిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఈసీ ప్రక్షాళనలో భాగంగా ఆధార్ సీడింగ్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్రాలో ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లు కూడా తెలంగాణనే ఎంపిక చేసుకోవడంతో హైదరాబాద్లో సెటిలర్స్ ఓటర్ పెరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు, జిల్లాల నుంచి యువత ఉపాధి కోసం హైదరాబాద్కే రావడం, ఇంజనీరింగ్ అయిపోయిన యూత్ కూడా హైదరాబాద్లోనే ఓటు హక్కు నమోదు చేసుకోవడంతో ఓటర్లు మరింత పెరిగారు. ఈసారి ఈసీ ఓటింగ్ నమోదు ప్రక్రియలో చేపట్టిన అత్యంత కీలకమైన అంశం గిరిజన ఓటర్ల సంఖ్య పెంచడం. గతంలో గిరిజనులు, ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే తండావాసులు తెలంగాణలో పట్టుమని 50,000 మంది ఓటర్లు కూడా లేరు. అయితే ఈసారి ఈసీ చేపట్టిన చర్యలు గిరిజన ఓటర్ల సంఖ్యను మరింత పెంచింది. గిరిజన ఓటర్లను పెంచేందుకు ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టి ప్రతి తండావాసిని ఓటర్ లిస్టులో చేర్చింది. అలాగే తెలంగాణను మోడల్గా చేసి ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించింది. బూత్ లెవెల్లో స్పెషల్ ఆఫీసర్లను పంపించి ఎంక్వైరీ చేసి మరీ తండావాసులను 100% ఓటర్గా నమోదయ్యేలా చర్యలు తీసుకుంది. దీంతో ఇప్పుడు గిరిజన ఓటర్ల సంఖ్య 4,50,000కు పెరిగింది. హిందీ బెల్ట్లోనూ పెద్ద ఎత్తున తండావాసులున్నా ఈ తీరుగా ఓటింగ్ ప్రక్రియలో చైతన్యవంతులయ్యే పరిస్థితి లేదు. కానీ తెలంగాణలో అడ్వాన్స్ ఎడ్యుకేషన్ పరంగా, అభివృద్ధి పరంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. దీంతో ఓటర్ నమోదు ప్రక్రియలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యులను చేయడంలో ఈసీ సక్సెస్ అయింది. ఓటర్ జాబితాలో యువత, మహిళలదే అగ్రతాంబూలం. ముఖ్యంగా గ్రేటర్లో జిల్లాల కంటే అత్యధికంగా ఓటర్లు పెరిగారు. ఇందులో తెలంగాణయేతర ప్రజానికం ఘనంగా ఉంది. మరి తెలంగాణయేతరుడంటే సెటిలర్స్. మరి సెటిలర్స్ సపోర్ట్ ఈసారి ఎవరికి ఉండబోతోంది? అలాగే యువత, మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ఎలాంటి వ్యూహం పన్నబోతున్నాయి? శుక్రవారం ఢిల్లీలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో సీఈసీ సమావేశం నిర్వహించింది. షెడ్యూల్ విడుదల, పోలింగ్కు ఏర్పాట్లు తదితర విషయాలపై చర్చించబోతున్నారు. ఈసీ వరుస భేటీలతో ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనైనా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అందుకే తెలంగాణలో ఎన్నికల హడావిడి మరింత ఊపందుకుంటోంది. ఓటర్ల జాబితా లెక్కలు పట్టుకుని ఏ నియోజకవర్గంలో ఎంత పెరిగింది, పెరుగుదల మనకు లాభమా నష్టమా, పెరిగితే ఏ వర్గం పెరిగి ఉంటుంది, ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారు అన్న లెక్కలతో ప్రధాన పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. షెడ్యూల్ విడుదల కావడం ఆలస్యం, తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మూడోసారి ఎన్నికలు జరగబోతున్నాయి. 2 దఫాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఈసారి హ్యాట్రిక్ కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ అంటూ బరిలోకి దిగబోతోంది విత్ గ్యారంటీ పథకాలతో.
ఇక కుటుంబ పార్టీలను పక్కకు నెట్టి డబుల్ ఇంజన్ సర్కార్ను తీసుకొస్తామని బీజేపీ ధీమాగా ఉంది. ఇలా ప్రధాన పార్టీలన్నీ కేడర్ను ఉత్తేజపరిచే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూనే జనంలోకి వెళ్తున్నాయి. ప్రస్తుతం కొత్త జాబితా ప్రకారం మొత్తం ఓటర్లలో 71% అంటే దాదాపుగా 2,12,00,000 మంది మహిళలు, యువత ఉన్నారు. అలాగే గ్రేటర్లో శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్లో అత్యధిక ఓటర్లు నమోదయ్యారు. అత్యధికంగా నమోదైన నియోజకవర్గాలన్నీ శివారు ప్రాంతాలే. శివారు ప్రాంతాలంటే సెటిలర్లు ఎక్కువగా నివసించే ప్రాంతాలే. ఎన్నికలొచ్చినప్పుడు ప్రతిసారి తెరమీదకొచ్చే అంశం ఈసారి తెలంగాణేతర ఓటర్లు ఎటువైపు, అంటే సెటిలర్ల ఓటు ఎటు అన్న చర్చ తెరమీదకొస్తూనే ఉంది. ఇప్పుడు కొత్త ఓటర్ల జాబితాలోనూ తెలంగాణేతర ఓట్లు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో సెటిలర్ల ఓట్లే కీలకం. హైదరాబాద్తో పాటు తెలంగాణలో సెటిల్ అయిన ఏపీ సహా ఇతర రాష్ట్రాల వారి ఓట్లపై రాజకీయ పార్టీలు ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. గ్రేటర్ ఎన్నికల టైంలో కాంగ్రెస్ అంతగా యాక్టివ్ లేకపోవడంతో గ్రేటర్ ఓటింగ్ షేరు కేవలం బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా లైన్లోకి రావడంతో ఇప్పుడు ఈ ఓటర్ నాడి ఎటువైపు ఉన్నదానిపై చర్చ జోరుగా సాగుతోంది. సుమారుగా 35 నియోజకవర్గాల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి సెటిల్ అయి ఓటర్లుగా నమోదైనటువంటి వాళ్ళ యొక్క సంఖ్య 15 లక్షలకు పైగా ఉన్నది అనేటటువంటిది 2018లో ఒక సర్వే ద్వారా తెలిసినటువంటి అంశం. అంటే 2018 తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో దాదాపుగా 2 నుంచి 3 లక్షల వరకు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మైగ్రేట్ అవ్వడం కానీ, అప్పటికే వచ్చి ఉంటే కనుక వాళ్ళు ఓటర్లుగా నమోదయ్యేటటువంటి పరిస్థితి కానీ ఉంది అనేది మనకు తెలుస్తున్నటువంటి అంశం. ఈ బార్డర్గా ఉన్నటువంటి చాలా నియోజకవర్గాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కలలోనే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఆంధ్ర సెటిల్ అయినటువంటి ఓటర్లు ఎక్కువ మేరకు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఏపీకి చెందిన సెటిలర్ల విషయంలో బీజేపీపై తీవ్ర ఆగ్రహం ఉందన్నది విశ్లేషకుల మాట. ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సెటిలర్లలో ఒక రకమైన కోపం ఉందన్న అభిప్రాయం ఉంది. కేంద్రం ఏపీని పట్టించుకోలేదన్న ఆవేదన ఏపీ ఓటర్లలో ఇప్పటికీ ఉందన్న వర్షన్ వినిపిస్తోంది. ఇలా బీజేపీపై అయిష్టత ఉన్నవారు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. తెలంగాణలో సెటిలర్ల ఓటర్లు చాలా గణనీయమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. సెటిలర్లు అనగానే ఒక అపోహ ఏంటంటే కేవలం ఐటీ ఉద్యోగులు అనేటువంటి భావన చాలామందిలో ఉంది. కానీ ఇటీవల కాలంలో వర్కింగ్ క్లాస్ వారు చాలా గణనీయమైనటువంటి సంఖ్యలో హైదరాబాదు, సైబరాబాదు పరిసర ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. ఈ వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వారు కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఇక ఐటీ ఎంప్లాయీస్ విషయానికి వస్తే ఐటీ ఎంప్లాయీస్ కూడా చాలామంది, అంటే మెజారిటీ అటు తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశానికి ఓటింగ్ అంటే ఓటర్స్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అది కొంత బీఆర్ఎస్కే వాళ్ళు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. అలాగే తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీ వైపు ఉన్న ఓట్లు బీఆర్ఎస్కే పడ్డాయి. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న తెలంగాణేతరులంతా గులాబీ పార్టీపైనే ఆశలు పెంచుకుని ఇటుగా ఓటేశారు. దీంతో గులాబీ పార్టీకి ఎదురన్నది లేకుండా పోయింది. యువతతో పాటు మహిళలు గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు వారి వైఖరి మారిందన్న చర్చ జరుగుతోంది. ఇక ఈసారి యువత ఓట్లు కూడా కీలకం కానున్నాయి. స్వతహాగా ఆలోచించి ఓటు వేసే వర్గాల్లో యువతరమే ముందుంది. ఈసారి యువ ఓటర్ల మద్దతున్న పార్టీలకు ఎన్నికల బరిలో అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందని విశ్లేషకుల మాట. అందుకే యువతను తమ వైపు ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. యువతకు హామీల భరోసా ఇవ్వడం ఇప్పటికే మొదలుపెట్టేశాయి. యువతను తమ పార్టీ వైపు లాగేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రత్యర్థుల కంటే ముందుగా యూత్ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించిన యూత్ డిక్లరేషన్తో యువతరం తమ వైపే ఉంటారని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అధికారంలోకి రాగానే దాదాపు 2 లక్షల ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం నియామకాలు జరుపుతామని వాగ్దానం చేస్తోంది. ఇటు బీజేపీ కూడా యువతను ఆకర్షించేందుకు హామీల వర్షం గుప్పిస్తోంది. 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఉద్యోగాల నియామకాల కోసం యూపీఎస్సీ తరహాలో ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని ఆ పార్టీ చెబుతోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం, నిరుద్యోగ భృతి హామీ విషయంలో బీఆర్ఎస్ మాట తప్పడం తమకు సానుకూలమవుతాయని కాంగ్రెస్, బీజేపీలు లెక్కలు వేసుకుంటున్నాయి.
యువత ఓట్ల విషయంలో బీఆర్ఎస్ కూడా ప్రత్యర్థులకు మించిన ఎత్తులతో ముందుకు వెళ్తోంది. విపక్షాల ఆరోపణలు పట్టించుకోవద్దని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ చెప్తోంది. అయితే 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఆ పార్టీకి మైనస్ గా మారచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. ఒక్కో నిరుద్యోగికి 3016 నిరుద్యోగ భృతి ఇస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ఎస్ ప్రకటించిన విషయాన్ని ప్రత్యర్థి పార్టీలు పదే పదే గుర్తు చేస్తున్నాయి. అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నుంచి 10th పేపర్ లీక్ పరిణామాలను బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలుగా కాంగ్రెస్, బీజేపీ హైలైట్ చేస్తున్నాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా తన వంతు ప్రయత్నాలు గులాబీ పార్టీ చేసుకుపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు పెట్టుబడుల ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నామని బీఆర్ఎస్ సర్కార్ చెబుతోంది. ఈ శివారు నియోజకవర్గాలతో పాటుగా కొన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రభావితం చూపే అవకాశం ఉందనుకున్నప్పుడు ఆ ప్రాంతాలు అభివృద్ధి పరంగా తీసుకుంటే ఓల్డ్ హైదరాబాద్, పాత హైదరాబాద్ పట్టణాన్ని వీళ్ళు నివసిస్తున్నటువంటి శివారు ప్రాంతాలుగా తీసుకున్నటువంటి కూకుట్పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీ హిల్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కానీ కొత్త నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దాంట్లో భాగంగా అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి గత 9.5 సంవత్సరాలు మనం చూస్తున్నటువంటిదే. వీటిని వాళ్ళు బేరీజ్ వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వైరు వర్గాలుగా ఉన్నటువంటి టీడీపీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పైన వాటిని ఎక్కువగా చూపిస్తారనుకోవడానికి ఆస్కారం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దఫా మొన్నటి మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి జైల్లో పెట్టిన తర్వాత చాలా ఆచితూచి స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక రానున్న ఎన్నికల్లో మహిళల ఓట్లు చాలా కీలకం కానున్నాయి. గత ఎన్నికల ఓటింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలిస్తే మహిళల ఓటింగ్ క్రమేపీ పెరుగుతూ వస్తోంది. రాబోయే ఎన్నికల్లోనూ పురుషులకు మించి మహిళల ఓటింగ్ శాతం పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు పేర్కొంటున్నారు. మహిళల్లో అక్షరాస్యత, ఆదాయం పెరుగుతున్న కొద్దీ రాజకీయ చైతన్యం పెరుగుతోందని విశ్లేషకుల మాట. అందుకే మహిళలు మహారాణులు అంటూ పార్టీలు కొత్త కొత్త పథకాలను తెరపైకి తీసుకొస్తున్నాయి. అందుకే మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. తాజాగా జాబితాలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఓటర్ జాబితాలోనే కాదు, ప్రతి ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా తమ ఓటు హక్కును అధికంగా వినియోగించుకుంటున్నారు. అందుకే ప్రతి పార్టీ తీసుకొస్తున్న పథకాల్లో ఎక్కువగా మహిళా సంక్షేమాన్నే హైలైట్ చేస్తున్నాయి. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల్లో మహిళలకి అధిక ప్రాధాన్యత కల్పించింది. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఈ పథకాలను మహిళలకు వివరిస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. అటు కేంద్రంలోని బీజేపీ సైతం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. ఇలా ఈసారి మహిళా ఓటర్లే టార్గెట్ గా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల కంటే ముందు చూపుతో వ్యవహరిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లల కోసం శుక్రవారం నుంచి ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్ మహిళల్లో సానుకూలత పెరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రభుత్వం ఏ పని చేసినా మానవీయ దృక్పథంతో చేస్తుందని, అందులో భాగమే పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆలోచించి ఈ అల్పాహార పథకం తీసుకొచ్చామని చెప్తోంది బీఆర్ఎస్. అలాగే కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు మహిళల్లో బీఆర్ఎస్ పై క్రేజ్ పెంచేలా చేశాయన్నది గులాబీ నేతల మాట. మరి తాజాగా పెరిగిన ఓటర్ జాబితా ఏ పార్టీకి విరుగుట? కొత్త ఓటు ఎవరికి పోటు పొడవబోతోంది? రాబోయే ఎన్నికల్లో తేలనుంది.